అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 4 రకాల హోమ్ మేడ్ మసాలా రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ మసాలా పౌడర్స్ని ఇంట్లో చేసి పెట్టుకుంటే చికెన్, మటన్, సీ ఫుడ్, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇలా ఏ రెసిపీనైనా ఈజీగా సునాయాసంగా రుచిగా చేసేయచ్చు. మనం ఇంట్లో చేసుకునే ఏ స్పెషల్ డిష్ అయినా చేసేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోవాలి అంటే ఈ మసాలాస్ని ట్రై చేసి మీ రెసిపీస్లోకి యూజ్ చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసి చూపించేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక పావు కప్పు దాకా ధనియాలు వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి రంగు అయితే మారకూడదండి, జస్ట్ లైట్గా వేగితే చాలన్నమాట. సో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కావాలి అంటే ఎండలో బాగా ఒక రోజంతా బాగా ఎండపెట్టుకుని పౌడర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎండ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉండే చెమ్మదనం అంతా పోయి ఎక్కువ రోజులు ఈ పొడి అనేది స్టోర్ ఉంటుందన్నమాట. దానికోసమే వీటిని మనం వేయించుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన ధనియాల క్వాంటిటీ వచ్చేసి 15 గ్రాములు అనమాట. ఈ ధనియాల్ని కొంచెం దోరగా వెచ్చబడేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 5 గ్రాములు. జీలకర్రని కూడా లైట్గా వేయించేసి పక్కకు తీసేసేయండి. నెక్స్ట్ ఈ ప్యాన్లోనే 1 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా షాజీరా వేసి వేయించండి. ఇవి ఎక్కువసేపు వేయించకూడదు, త్వరగా మాడిపోతాయి కాబట్టి జస్ట్ లైట్గా అలా వెచ్చబడేంత వరకు ఉంచి ఆ తర్వాత పక్కకు తీసేసేయండి. నెక్స్ట్ ఈ ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పుని కూడా కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండి చెమ్మపోయేలాగా కొద్దిగా వేయించుకుని పక్కకు తీయండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే 4 ఎండుమిర్చిని కూడా కొంచెం దోరగా వేయించేసి ప్లేట్లోకి తీసుకోండి. ఈ దినుసులన్నీ కూడా అస్సలు బర్న్ అవ్వకూడదండి, కలర్ మారకుండా దోరగానే వేయించుకోవాలి. అప్పుడే మనకి గరం మసాలా పౌడర్ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో వీటిని వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకుని ఒక పావు కప్పు దాకా దాల్చిన చెక్కని వేసుకుని ఫ్రై చేసుకోండి. దాల్చిన చెక్కని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే మీకు కప్లోకి కొలతకి కరెక్ట్గా వస్తుంది. వెయిట్లో వచ్చేసి ఇది ఒక 15 గ్రామ్స్ అండి. 15 గ్రామ్స్ దాకా దాల్చిన చెక్క తీసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో దాల్చిన చెక్కని లైట్గా రోస్ట్ చేయండి. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా లవంగ మొగ్గల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి ఒక 8 గ్రాముల దాకా తీసుకోవచ్చు. 8 నుంచి 10 గ్రాముల దాకా లవంగ మొగ్గలు వేయించుకోవాలి. వీటిని వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. మరొక 1/2 నిమిషం పాటు వేయించాక ఇందులో ఇప్పుడు నల్ల యాలుక్కాయలు ఉంటాయండి. సో ఆ నల్ల యాలుక్కాయల్ని ఒక 5 దాకా వేసుకోండి. గ్రామ్స్లో వచ్చేసి 5 గ్రాములు తీసుకోవచ్చు. అలాగే అనాస పువ్వులు ఒక 4 గ్రాముల దాకా వేసుకోండి. 4 పువ్వులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 5 గ్రాములు. ఇవన్నీ వేసాక కొద్దిగా వేయించుకోవాలి. లైట్గా వేయించిన తర్వాత ఫైనల్గా ఇందులో గ్రీన్ కార్డమం పచ్చి యాలక్కాయలను వేసుకోవాలి. ఈ యాలక్కాయల వెయిట్ వచ్చేసి 5 గ్రాములండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. లేదంటే 25 కౌంట్ చేసుకుని 25 యాలక్కాయలు పచ్చి యాలక్కాయలు వేసుకోండి. వీటిని వేసిన తర్వాత జస్ట్ కొంచెం వెచ్చబడేంత వరకు లైట్గా వేయించేసి పక్కకి తీసేసేయండి. ఇప్పుడు నేను చూపించిన కొలతలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఎగ్జాక్ట్ కొలతలు అయితే తీసుకోండి. మీరు వీటిని డ్రైగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నా పర్లేదు, లేదా ఎండలో పెట్టుకున్నా పర్లేదు. ఎండలో పెట్టుకునే వాళ్ళు ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇందులో ఉండే చెమ్మదనం అంతా కూడా పూర్తిగా పోయి కంప్లీట్గా డ్రై అవుతాయి అన్నమాట. అప్పుడు నెక్స్ట్ మనం వీటిని పౌడర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మనం చేసే మసాలా కూరలకి మంచి టేస్ట్నిచ్చే గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని బయట స్టోర్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా 4 మంత్స్ పైన స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది అస్సలు పోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా 6 మంత్స్ పైనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బిర్యానీ మసాలా పౌడర్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ని మీరు వెజ్ రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే నాన్ వెజ్ రెసిపీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు గరం మసాలా పౌడర్ రెసిపీలో చెప్పినట్టుగానే నేను ఇక్కడ వీడియోలో చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు దోరగా వేయించుకున్నా పర్వాలేదు, లేదా ఒక రోజంతా ఎండలో బాగా ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. బట్ కొలతలు ఇంగ్రీడియంట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా చూసుకోండి, పర్ఫెక్ట్ రెసిపీ చేసేయచ్చు. మరికి లేట్ చేయకుండా బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి పావు కప్ దాకా ధనియాలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 15 గ్రాములు అనమాట. అండ్ వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర,
అలాగే 2 టీ స్పూన్ల దాకా షాజీరా వేసుకోండి. ఇక్కడ జీలకర్ర అలాగే షాజీరా రెండు కలిపి ఒక 5 గ్రాముల దాకా వేసుకోవచ్చు. వీటిని దోరగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసి పక్కన ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఇందులో 8 లేదా 10 ఎండుమిరపకాయలు అలాగే 4 బిర్యానీ ఆకులు చిన్న సైజులో ఉన్నవి వేసుకోండి. వీటితో పాటుగా ఒక 4 జాపత్రి వేసుకోండి. 5 గ్రాముల దాకా వేసుకోవచ్చు. వీటిని వేసి జస్ట్ లైట్గా ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసేసి పక్కకు తీసేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కసూరి మేతి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ పెటల్స్ వేసుకోవాలి. మెంతాకుని అలాగే గులాబీ రెక్కల్ని కూడా బాగా ఎండలో ఎండేంత వరకు ఉంచి ఆ తర్వాత వాటిని వాడుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా మనకి దొరికేస్తాయండి. సో వాటిని ఒక 2 గ్రామ్స్ చొప్పున 2 వేసుకుని జస్ట్ లైట్గా వేయించాలి. ఇవి అసలు ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఆ వేడికే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ చేసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. 1/2 కప్పు దాకా దాల్చిన చెక్క వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కొలుచుకుని వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 15 గ్రాములు అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా లవంగ మొగ్గలు, ఇవి వచ్చేసి 8 గ్రామ్స్ అండి. 8 నుంచి 10 గ్రాముల దాకా లవంగ మొగ్గలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. గ్రామ్స్లో 8 గ్రామ్స్ వేసుకోవాలి. తర్వాత నల్ల యాలక్కాయలు ఒక 10 దాకా వేసుకోండి. ఇవి కూడా వెయిట్లో 8 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు ఒక చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. చాలా చిన్నది వేసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందన్నమాట. జాజికాయలోంచి ఒక 1/4 పీస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే ఒక 2 ఇంచుల దాకా సొంటి తీసుకుని ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోండి. ఇది కూడా వెయిట్లో ఒక 8 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే అనాస పువ్వులు ఒక 4 గ్రాముల దాకా వేసుకోండి. 4 పువ్వులు వేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటినీ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే నిదానంగా ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం వెచ్చబడేంత వరకు కూడా వేయించుకోవాలి. డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. ఇక ఫైనల్గా ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఇందులోకి ఒక 30 దాకా యాలక్కాయలు వేసుకోండి. గ్రామ్స్లో వచ్చేసి 6 నుంచి 7 గ్రాముల దాకా యాలక్కాయలు తీసుకోవచ్చు. పచ్చి యాలక్కాయలు అనమాట. వీటిని సపరేట్గా వేయించి పక్కకు తీసుకోండి. వాటిలో కలపొద్దు. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఈ పచ్చి యాలక్కాయలను కూడా వేయించేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ యాలక్కాయలు కాకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటుగా ఒక 2 టీ స్పూన్ల దాకా పసుపు కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న యాలక్కాయలను కూడా వేసి కొంచెం క్రష్ చేస్తున్నట్టుగా పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి బిర్యానీ మసాలా పౌడర్ కలర్ అండ్ టెక్స్చర్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని 8 జార్లో స్టోర్ చేసేసుకుంటే కనుక బయట అయితే 4 నుంచి 6 నెలల పాటు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం అయినా కూడా దీని ఫ్రెష్నెస్ ఫ్రాగ్రెన్స్ ఏది పోకుండా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఈ బిర్యానీ మసాలా పౌడర్తో చేసే ఏ డిష్ అయినా కూడా మంచి ఫ్లేవర్ అనేది ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరే ఫీల్ అవుతారు. మీరు వన్స్ ఈ మసాలా పౌడర్ని ఇంట్లో తయారు చేసుకుని దాంతో బిర్యానీ చేస్తే కనుక మీకు ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో మరి మనం చేసుకునే నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా సరే టేస్టీగా రావాలి అంటే అందులోకి వేసే మసాలా చాలా 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 ఇంపార్టెంట్. చేసుకునే వీలు లేని వాళ్ళు బయట కొనే చికెన్ మసాలా పొడి, మటన్ మసాలా పొడితో చేసుకోవచ్చు. బట్ ఇలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాక్ట్ యూస్ చేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ లేదా ఫ్రై రెసిపీస్ చేసి చూడండి. మీకు డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ అయితే మనం చికెన్ మసాలా పొడి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 12 గ్రాములు. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల దాకా లవంగ మొగ్గలు వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 8 గ్రామ్స్ అనమాట. ఇందులోనే ఒక 8 గ్రాముల దాకా అనాస పువ్వులు వేసుకోండి. 8 నుంచి 10 పువ్వుల దాకా వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మూడింటిని కూడా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకూడదండి. మంచి సువాసన వచ్చేంత వరకు 1 లేదా 2 నిమిషాల పాటు నిదానంగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న యాలక్కాయలు వేసుకోవాలి. వెయిట్లో 12 గ్రాములండి. మీకు కౌంట్లో చెప్పాలి అంటే 50 దాకా యాలక్కాయలు వేసుకోవచ్చు. యాలకులు వేసిన తర్వాత చిన్న మంట మీదే 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ దాకా ధనియాలు వేసుకోండి. ధనియాలు వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు. ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఒక 1/2 నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 12 గ్రాములు అనమాట. జీలకర్ర వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఆ వేడికి బాగా వేగిపోతాయండి. సో జీలకర్ర మాడిపోకూడదు. మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం వేయించేసి స్టవ్ ఆపేసేయండి. ఇది ఐరన్ కడాయి కాబట్టి ఇందులో హీట్ అనేది రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో నేను అందుకే ముందుగానే ఆపేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను. ఆ వేడికే అన్నీ కూడా
వేగిపోతాయి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి ఒక జాపత్రి వేసుకోండి. అలాగే 2 లేదా 3 బిర్యానీ ఆకులు, ఒక స్టోన్ ఫ్లవర్, ఇది రాతి పువ్వు అండి, సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది, అది కూడా ఒకటి వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాకా సొంటిని కొద్దిగా ఇలా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే 1 టీ స్పూన్ దాకా సోంపు, 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, 1/4 కప్పు దాకా డ్రైగా రోస్ట్ చేసుకున్న కరివేపాకు ఆకులు కూడా వేసేసి ఒక్కసారి ఆ వేడి మీదే కలుపుతూ వేయించేసేయండి. కరివేపాకు మీరు ఎండలో కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ముందుగానే డ్రైగా ప్యాన్లో రోస్ట్ చేసేసుకున్నా కూడా ఇవి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో ఈ దినుసులన్నిటినీ కూడా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే మాడిపోకుండా, కలర్ చేంజ్ అయిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దినుసులన్నిటినీ కూడా స్టవ్ ఆపి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మన సూపర్ యమ్మీ టేస్టీ చికెన్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. గుమగుమలాడిపోతుందండి. వన్స్ మీరు ఈ చికెన్ మసాలా పౌడర్తో ఏ రెసిపీ చేసినా కూడా, చికెన్ కర్రీ, ఫ్రై, రోస్ట్, డ్రై రెసిపీస్ ఏది చేసినా కూడా మీరు ఇంట్లో చేసే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ వీధి చివరి వరకు కూడా తెలుస్తుంది అనమాట. అంత అరోమాటిక్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్లో ఎలాంటి మార్పులు, చేంజెస్ చేయకుండా సేమ్ అవే కొలతల్లో ఎగ్జాక్ట్గా చేసుకోండి, సేమ్ టేస్ట్ వస్తుంది. అందుకే నేను గ్రామ్స్లో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చికెన్ మసాలా పౌడర్ అయితే తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మటన్ మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ మసాలా పౌడర్ కోసం మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని సేమ్ మనం ఇంతకు ముందు ఎలా అయితే చేసుకున్నామో అదే క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క 20 గ్రాములు వేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ 8 గ్రాముల దాకా లవంగ మొగ్గలు వేసుకోవాలి. అనాస పువ్వులు కూడా ఒక 8 గ్రాములు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న యాలక్కాయలు 12 గ్రాములు వేసుకోవాలి. నల్ల యాలక్కాయలు 5 గ్రాములు వేసుకోవాలి. 6-7 యాలక్కాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 10 గ్రాముల దాకా నల్ల మిరియాలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నిటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో నిదానంగానే 2-3 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా ధనియాలు వేసుకోండి. గ్రామ్స్లో 20 గ్రాములు, 1 జాపత్రి, 10 గ్రాముల దాకా ఎండుమిర్చి, 2 లేదా 3 బిర్యానీ ఆకులు కూడా వేసి లైట్గా రోస్ట్ చేయండి. ఎండుమిరపకాయలు ఈవెన్గా వేగడం కోసం ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర 12 గ్రాములు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా సోంపు, 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా కసూరి మేతి, 1/2 కప్పు దాకా మింట్ లీవ్స్. ఇవి ఎండలో బాగా ఎండపెట్టుకున్న పుదీనా ఆకులు అనమాట. మీరు కావాలంటే పచ్చి పుదీనా ఆకుల్ని తీసుకుని లో ఫ్లేమ్లో ప్యాన్లో రోస్ట్ చేసుకున్నా కూడా మీకు ఇలా డ్రైగా అయిపోతాయి. పుదీనా ఆకులు వేసిన తర్వాత 1/3 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఈ తురుముకి బదులుగా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు నిదానంగా వేయించేసేయండి. అస్సలు మాడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మటన్ మసాలా పౌడర్కి కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా ఉండాలని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేశాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి ఆ తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇందులోనే వేసి జస్ట్ లైట్గా ఒక పల్స్ ఇచ్చాను, అంతే. సో మన టేస్టీ యమ్మీ మటన్ మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ మటన్ మసాలా పౌడర్తో కూడా మీరు ఏ మటన్ రెసిపీస్ చేసినా కూడా చాలా టేస్టీగా కుదురుతాయి. వన్స్ ఇలా మసాలా పౌడర్స్ తయారు చేసేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈజీగా 4 to 6 months పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ చేంజ్ అవ్వకుండా 1 year నిల్వ ఉంటుంది. అంతేనండి. ఈ కొలతల్లో ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఒకసారి మసాలా పౌడర్స్ని ట్రై చేసి వాటితో నాన్ వెజ్ రెసిపీస్ ట్రై చేయండి. ఐఎమ్ ష్యూర్ ఇక ఎప్పుడు కూడా ఈ హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ని మీ రెసిపీస్కి వాడతారు. ఈ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.